సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్ అని మనం చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం అఫీషియల్గా గ్లోబల్గా పోకో X3 Pro అండ్ అట్ ద సేమ్ టైం పోకో F3 ఈ రెండు మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది పోకో కంపెనీ. ఇక దీంతో పాటు ప్యారల్గా నేనైతే పోకో F3 Proను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరి దీనికైతే కొంచెం హాల్ట్ ఇచ్చారు. మేబీ ఇది విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో అఫీషియల్గా గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అసలు ప్రైస్ అయితే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, అసలు ప్రైజెస్ ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి స్పెక్స్ ఏంటి అనే దాని గురించి టూ గుడ్ అనే నా అభిప్రాయం. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్తో పాటు కంప్లీట్ దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ అలాగే ప్రైస్ సెగ్మెంట్ అలాగే ఇవి ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారు అనే దాని గురించి కూడా నేను మీతో అయితే డీప్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా మనం పోకో X3 Pro గురించి అయితే మనం చూద్దాం. సో ఇదే మొబైల్ ఫోన్ మన ఇండియాలో రేపు 30వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ఇకపోతే దీని ప్రైజింగ్లోనే కనుక మన ఇండియాలో లాంచ్ చేస్తే మిగతా కంపెనీస్ అన్ని దుకాణం బంద్ చేసుకోవాలని నేను చెప్తాను. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎందుకు దుకాణాలు బంద్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 860 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. ఇది 855 ప్లస్కి కొంచెం ఓవర్ క్లాక్డ్ వెర్షన్. అసలు 850 ఓవర్ క్లాక్డ్ అంటే ఇది 855 ప్లస్కి ఓవర్ క్లాక్డ్ వెర్షన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చినప్పటికి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHzగా మనకు రావడం జరుగుతుంది. ఇక ఇందులో మీకు LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ 6GB అలాగే 8GB రెండు వేరియంట్స్లో మనకి ఫోన్స్ అయితే దొరకడం జరుగుతుంటుంది. ఇక దీంతో పాటు ప్యారలల్గా మీకు UFS 3.1 స్టోరేజ్ని మనకి ఇందులో తీసుకొని రావటం మరొక విశేషం. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే కేవలం ఒకే వేరియంట్ 128GB, అంటే వెదర్ 6GB కావచ్చు వెదర్ 8GB కావచ్చు, రెండిట్లో కూడా 128GB స్టోరేజ్ మనకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ మీరు డెడికేటెడ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నట్లయితే ఇది ఒక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అవసరమైతే 2000 పెంచి దీన్ని AMOLED తెచ్చుంటే ఇది నిజంగా బీస్ట్ అనే నా అభిప్రాయం. 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి డాట్ డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి IPS డిస్ప్లేని మనకి ఇందులో తీసుకొచ్చారు. నేను ఇందాక మీకు చెప్పినట్లు AMOLED తీసుకొచ్చుంటే ఇది రియల్లీ ఆసమ్. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మీకు క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 48+8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అలాగే మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం మన ముందు తీసుకొచ్చారు. నన్ను అడిగితే ప్రైమరీ 48 మెగాపిక్సెల్తోనే మీరు మోర్ దాన్ ఎనఫ్ పిక్చర్స్ని అయితే తీసుకోవచ్చు. కాకపోతే మ్యాక్రో లెన్స్ అయితే మనకు ఉండాల్సిందే. సో ఈ పోర్ట్రేట్ సెన్సార్ని తీసేస్తే బాగుండేది. సో ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 20 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 5160 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ప్యారల్గా 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఆబ్వియస్గా మీకు డే అండ్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా వెరీ కామన్గా మనం చూస్తాం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు. సో దీంట్లో అయితే హైరెస్ ఆడియో సపోర్ట్ని అయితే వీళ్ళు మన ముందు తీసుకొని రాలేదు. స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ అలాగే IR బ్లాస్టర్ని కూడా మన ముందు తీసుకొని వచ్చారు. అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11 అలాగే పోకో లాంచర్ అలాగే పోకోలో మీకు తెలిసిందే క్లీన్ యూఐగా మనకు రావటం అయితే జరుగుతుంది. ఇక దీని మొత్తం టోటల్ మొబైల్ ఫోన్ కూడా 9.4mm థిక్నెస్ అలాగే ఓల్ మొబైల్ ఫోన్ అంతా కూడా మీకు 216 grams దాకా రావడం జరుగుతుంది. సేమ్ మనకి ఇది డిజైన్ బ్యూటిఫుల్గా చూడాలి అన్నట్లయితే మీకు పోకో X3 ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే, కాకపోతే దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో దీన్ని మన ముందు తీసుకొచ్చారు. అయినా ప్రీమియం ఫ్లాగ్షిప్ అండ్ ఇది వచ్చినప్పటికీ కేవలం 4G 5G అయితే కాదు. సో ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండర్ 17,000 రూపీస్ అంటే ఇది రియల్లీ ఆసమ్ డీల్ అనే నా అభిప్రాయం. ఇక దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే ప్యాంథమ్ బ్లాక్ అలాగే ఫ్రోస్ట్ బ్లూ అలాగే మెటల్ బ్రౌన్స్ అని చెప్పి టోటల్లీ 3 కలర్స్లో ఈ స్మార్ట్ ఫోన్ అయితే మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎర్లీ బర్డ్ సేల్ అంటే వీళ్ళు చైనా అలాగే ఇట్లాంటి యూరోప్ ఇట్లాంటి కంట్రీస్ అన్నింటిలో కూడా ముందుగా ప్రీ బుకింగ్ లేదా ఫస్ట్ ఇనిషియల్గా కొంటుంటారు చూసారా, వాళ్ళకి కార్డ్ ఆఫర్స్ ఇస్తారు కదా మన ఇండియాలో, సేమ్ అట్లా అక్కడ ఎర్లీ బర్డ్ సేల్ అని మన ముందు తీసుకొస్తుంటారు. దీంట్లో మీకు 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కేవలం €199 మాత్రమే. అంటే దీన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేశారన్నట్లయితే 17,200 రూపాయలకే. సో 17,200 రూపాయలకి మీకు బీస్ట్ అని నేను చెప్తాను. సో నన్ను అడిగితే ఇప్పుడు నోట్ 10 Pro నోట్ 10 Pro మ్యాక్స్ ఇట్లాంటివి ఎవరన్నా కొనేవాళ్ళు ఉన్నారంటే వెయిట్ చేయండి. అఫీషియల్గా మన ఇండియాలో ఇది లాంచ్ అయిందంటే దీని సెగ్మెంటే
టోటల్లీ చేంజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. టోటల్లీ పోకో ద గేమ్ చేంజర్ అని నేనైతే ఒప్పుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు 8+128GB €249 అంటే సుమారుగా 21,500 రూపాయల దాకా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఎర్లీ బర్డ్ సేల్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు బేస్ వేరియంట్ పర్చేస్ చేయాలి 6/128GB అయితే 21,500 అలాగే 25,800 రూపాయలకి 8+128GB వేరియంట్ అయితే మన ముందు తీసుకొస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ది బీస్ నేను ఇందాక మీకు చెప్పాను కదా ఎర్లీ బర్డ్ సేల్లో పార్టిసిపేట్ చేస్తాను అంటే మన ఇండియాలో కూడా వీళ్ళు 21,000 రూపాయలకి తీసుకొచ్చే అవకాశం ఉంది లేదా 21,999 అట్లీస్ట్ వీళ్ళు కార్డ్ ఆఫర్ తోటి మనకు ఒక 2,000 రూపాయల డిస్కౌంట్ని ప్రొవైడ్ చేసిన ఇది కేవలం 19,999 రూపాయలకే మన ఇండియాలో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఇదే ఈవెంట్లో వీళ్ళు మరొక మొబైల్ ఫోన్ని కూడా లాంచ్ చేశారు. ఇది వీళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్. అఫ్ కోర్స్ F2 Pro లాంచ్ చేశారు యూరోపియన్ కంట్రీస్లో అలాగే గ్లోబల్లో కూడా. మన ఇండియాలో అయితే F2 లేదు. సో ఇదే F3ని మన ఇండియా కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ F3ని లాంచ్ చేశారు కానీ F3 Proని అయితే మరికొంత టైం తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 875G ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చారు. ఇది సరికొత్త మొబైల్ ఫోన్ కాదు. చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ K40 ఉంది చూసారా, దాన్నే వీళ్ళు గ్లోబల్ కంట్రీస్ అన్నిటిలో కూడా వీళ్ళు మనకి పోకో F3 పేరు మీద తీసుకొచ్చారు. F3 Pro వచ్చినప్పటికే K40 Pro కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మీరు చూసారంటే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా సామ్సంగ్కి సంబంధించినటువంటి E4 డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక దీంట్లో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా రావటం మరొక విశేషం. సెంటర్ డాట్ పంచ్ హోల్ తోటి ఇది వస్తుంది. LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్తో రావటం మరొక అడ్వాంటేజ్. సో ర్యామ్ అండ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెలే. ఇక దీంట్లో మనకి కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 48 మెగాపిక్సెల్ ప్రైమరీగాను దీంట్లో సోనీ IMX582 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మ్యాక్రో లెన్స్ కోసం మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 20 మెగాపిక్సెల్ 4520 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు దీంట్లో మీకు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటుగా Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అలాగే పోకో UI గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. క్లీన్ యూఐతోనే మనకి ఇది రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అంటార్టిక్ వైట్ అలాగే నైట్ బ్లాక్ అలాగే డీప్ స్లీప్ బ్లూ అని చెప్పి మొత్తం 3 డిఫరెంట్ వేరియంట్ కలర్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారంటే 6+128GB అలాగే 8+256GB ఉంటుంది. 6+128GB ఎర్లీ బర్డ్ సేల్ కింద €299 అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేశారు అన్నట్లయితే కనుక 25,791 రూపాయలు. ఇది కూడా ఫెంటాస్టిక్ డీల్ అనే నా అభిప్రాయం. ఇకపోతే 8+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఎర్లీ బర్డ్ సేల్ కింద €399 అంటే అప్రాక్సిమేట్లీ 30,100 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక ఎర్లీ బర్డ్ సేల్ అయిపోయిన తర్వాత దీని ప్రైజెస్ ఏదైతే ఉందో రెగ్యులర్గా అండ్ దీనికి సంబంధించినటువంటి ఎర్లీ బర్డ్ సేల్ ఏదైతే ఉందో రేపు 27వ తారీఖు మార్చిన అఫీషియల్గా మన ముందు తీసుకొస్తున్నారు. అక రెగ్యులర్ సేల్ వచ్చేటప్పటికే నెక్స్ట్ మంత్ అంటే April 6th నుంచి అఫీషియల్గా వీళ్ళు మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే రెండు కూడా మంచి స్పెక్స్ అండ్ మంచి ప్రైజింగ్లో తెచ్చారు. నాకైతే F3 ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ అనిపించింది. ఇక F3 Pro మేబీ నేను ఇందాక మీకు చెప్పినట్లు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే F3 ప్రైజింగ్ మీకు ఏమనిపించింది లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ నిన్న అఫీషియల్గా పోకో కంపెనీ యూరోప్ అలాగే గ్లోబల్ కంట్రీస్ అన్నిటిలో అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి పోకో X3 Pro అలాగే పోకో F3కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే నాకైతే ఎర్లీ బర్డ్ సేల్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. మన ఇండియాలో ఇదే ఎర్లీ బర్డ్ సేల్ ఏదైతే ఉందో కార్డ్ ఆఫర్స్తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఫర్ ఏ కపుల్ ఆఫ్ సేల్స్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ సేల్స్లో. సో మోస్ట్లీ మనకి రేపు 30th అఫీషియల్గా ఈ 2 స్మార్ట్ ఫోన్స్ని మన ఇండియాలో అనౌన్స్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఇకపోతే మీకేమనిపిస్తుంది, ఒక ఫోన్ లాంచ్ చేస్తారా 2 ఫోన్లు లాంచ్ చేస్తారా లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.